కళ్యాణ్ గారి గురించి మాట్లాడిన వాళ్ళ కోసం మేము మాట్లాడితే మాకు వాళ్ళకి పెద్దగా తేడా ఉండదు. ఎందుకంటే పార్టీ క్రమశిక్షణా చర్యలతో, పార్టీ యొక్క సిద్ధాంతాలతో మేము ముందుకు వెళ్ళిన వాళ్ళము. అందరికీ తెలుసు వాళ్ళు ఎలా మాట్లాడారు, ఏం మాట్లాడారని. వాళ్ళకిలా మేము నోరు పారేసుకోవడం అనేది కరెక్ట్ కాదు కాబట్టి, మేము బూతులు తిట్టే సంస్కృతి మాకు లేదు కాబట్టి, మేము వాళ్ళని ఇప్పుడు పాయింట్అవుట్ చేయలేకపోతున్నాం. ఎవరైతే మాట్లాడారో వారి విజ్ఞతకే వారిని వదిలేస్తున్నామని వదిలేస్తున్నాం. ఇంకొకటి అసెంబ్లీ గేట్ కూడా టచ్ చేయాలంటే అసెంబ్లీ గేట్ తన్నుకునే ఓ రకంగా మా పవన్ కళ్యాణ్ గారు ముందుకు వచ్చారు ఈరోజు. ఒక్క తన్నుతే 152 నుంచి 111 సీట్ల వరకు ధన్మన్ పడిపోయినటువంటి పరిస్థితి వైసీపీ పార్టీది. వాళ్ళ యొక్క విజ్ఞతకే వాళ్ళని వదిలేస్తున్నాం ఈ విషయం పైన అయితే. అంటే ఇంకా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ముఖ్యంగా గ్రామాల రూపురేఖలు మారుస్తామని తను చెప్పారు. ఎలా ఉంది ప్రెసిడెంట్ ప్రోగ్రెస్ ఎలా ఉంది? సార్ అద్భుతంగా చేస్తున్నారు సార్. ఇప్పుడు వరకు గ్రామ పంచాయతీలకి సంబంధించినంత వరకు ఈయన తీసుకున్న పాలిట్ బ్యూరో కూడా అలాంటిదే. ఎందుకంటే డెవలప్మెంట్ గ్రామాలు బాగా డెవలప్ అవ్వాలని, ప్రజలు హ్యాపీగా ఉండాలని, ఏదో హోమ్ మినిస్టర్ లేకపోతే ఇంకోటో వేరే అంటే వాయి తక్కువ అని కాదు ఆ పదవులు, అలా తీసుకుని వెళ్ళేదానికన్నా ఈజీగా